ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, గత వీడియోస్లో కానివ్వండి, లేదంటే ప్రతి వీడియోలో కూడా మనకు పూజా విధానం చెప్పినప్పుడు కానీ భక్తి భావనతో చేయండి అని అంటూ ఉంటారు. అసలేంటి భక్తి? అసలు భక్తి అనేది మన నుంచి దేవుడికి ఏ విధంగా తెలుస్తుంది? అంటే ఏ రూపంగా మనం దాన్ని ప్యూర్గా, అంటే మనం ఒక జంతువు నుంచి వచ్చే ప్రేమని ఎంత ప్యూర్గా ఉంటుంది అనుకుంటామో, మరి మన భక్తి కల్మషం లేకుండా అంత ప్యూరిటీగా ఉండాలి అంటే మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ భక్తి అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా పెద్దది, కానీ నాకు తోచినంత దాంట్లో నేను అంటే క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అన్ని యోగాల కంటే గొప్ప యోగం ఏదైతే ఉందంటే అది భక్తి యోగమే. మీకు ధనయోగం, చాలా యోగాలు ఉంటాయి, విపరీత రాజ్యయోగాలు, విపరీత ధనయోగాలు, ఇవన్నీ మనం యోగం ఉన్నంత కొంత సంపాదిస్తాం, యోగం లేకపోయినా ఇంకో మార్గంలో ఏదో మార్గంలో వెళ్ళి సంపాదించగలుగుతాం. కానీ భక్తి అనేది మాత్రం యోగం ఉంటే అది వేరు, యోగం లేక సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అయితే మీకు భక్తి అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, మనము ఒక పిల్లవాడు, ఒక తల్లి కాన్సెప్ట్ నుంచి మనం ఇది చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక భక్తుడికి భగవంతుడి పేరు తలుచుకున్న కళ్ళు చెమ్మగిలుతాయి, ఆర్ద్రతతో ఆ ఫీల్ వేరే ఉంటుంది. అది ఎలా అంటే చెప్తాను చూడండి. టెంపుల్స్కి వెళ్ళిపోవడము, లేకపోతే ఇంట్లో నిత్యం పూజ చేయడము, లేకపోతే రకరకాల క్షేత్రాలు తిరగడము భక్తి అనుకుంటే అది కొంతవరకే మీరు అర్థం చేసుకున్నట్టు భక్తిని. లేదా నేను రోజు పూజ చేస్తాను, నేను ఫలానాది అడుగుతున్నానండి, నాకు అయిపోతుంది, ఈ పనులన్నీ అయిపోతున్నాయి కాబట్టి నేను రోజు పూజ చేస్తున్నాను కాబట్టి నేను భక్తుడిని అనుకుంటే అది కూడా కొంతవరకే మీకు అర్థమయ్యాడని భగవంతుడు. కానీ నిజమైన భక్తి అంటే ఏంటంటే, ఒక చంటి పిల్లవాడు ఉంటాడు, పాపో బాబో. ఒక అమ్మాయికి వివాహం అయిన తర్వాత ఒక బాబో పాప పుట్టినప్పుడు ఆ బాబుకో పాపకో ఆ అమ్మాయి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా రోజు ఆ పిల్లవాడికి చేస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడిని చక్కగా నిద్ర లేపగానే, అంటే పడుకొని ఉన్నాడు, నిద్రపోయి ఉన్నాడు, చూస్తుంది, పడుకున్నాడు, ఇంకా లేవలేదు. భక్తుడు పూజ గది ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేస్తాడు, టిక్ టిక్ అని కొట్టి ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే లోపల పిల్లవాడలో అయితే నిద్రపోతున్నాడని అనుకుంటుందో ఒక స్త్రీమూర్తి, ఒక తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఒక భక్తుడు తన పూజ గదిలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ నిద్రపోతున్నాడు, నేను తలుపు కొట్టాలనుకుంటాడు. తలుపు తీసిన తర్వాత అక్కడున్న మాలిన్యాలన్నిటినీ చిన్నగా ఎలా తొలగిస్తాడో, పిల్లవాడికి పుసులు వచ్చాయి లేకపోతే ఏదో ఉంది, అవన్నీ తీస్తుంటాడు. పూజ గదిలో ఏదైనా చేంజ్ వస్తాయి, ఏంటి ఇక్కడ ఎప్పుడు ఇది విరిగింది, ఎప్పుడు ఇలా బ్రేక్ అయింది, ఈ విగ్రహం ఎందుకు ఇలా ఉందని ఎలా అబ్జర్వ్ చేస్తాడో. చంటి పిల్లని చూడండి, తల్లి ఏం చేస్తారు, అరే వీడికి ఏంటి ఇక్కడ కురిపోయింది, ఏంటి ర్యాషెస్ వచ్చాయి, ఏంటి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు పిల్లల్ని. అలాగే ఒక భక్తుడు భగవత్ సంబంధించిన మూర్తిలో కూడా ముఖంలో హావభావాలు చెక్ చేసుకుంటాడమ్మా. ఏమిటి ఇవాళ అమ్మవారు ఏంటి కొంచెం కోపంగా ఉన్నట్టుంది, ఇవాళ అమ్మవారు ఏంటి బాగా ఆనందంగా కనిపిస్తుంది, బాగా కలగా కనిపిస్తుంది, విగ్రహంలో ఉండేటువంటి దానిలో ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది భక్తుడికి. చిన్నపిల్లవాడిని చూడండి, బాగా ప్రేమించే భార్యాభర్త ఉన్నప్పుడు భార్య కొంచెం ఎలాగో ఉంటే, ఏంటి నువ్వు ఇవాళ మూడిగా ఉన్నావు, లేకపోతే భర్తను అడుగుతుంది, ఏమైంది, అతను చెప్పడు, ఇంటికి రాగానే ఏమైందండి అన్నాడు, సెకండ్స్లో పట్టేస్తుంది. అంటే అది ఎలా వస్తుంది, వాళ్ళ మీద ఉండే ఇష్టత ప్రేమ వల్ల వస్తుంది. అలాగే ఆ మూర్తిలో ఉండేటువంటి దాంట్లో మార్పులు కనిపిస్తుంటాయి భక్తుడికి. ఓకే, అలాగే ఒక పిల్లవాడికి చూడండి, నేను ఇవాళ ఈ డ్రెస్ వేస్తాను, చిన్న పాపో బాబో చక్కగా అలంకరిస్తాను, చక్కగా దిష్టి చుక్క పెడతాను అని ఎలా ప్రేమతో, ఇది ఎవరో చూడాలని చేయదు ఆ తల్లి, ఎవరో మెచ్చుకోవాలని చేయదు. అలాగే ఎవరో చూడాలనో ఎవరో మెచ్చుకోవాలనో పూజ చేయడు నిజమైన భక్తుడు. నేను చెయ్యాలి, నా పిల్లవాడికి నేను ఎలా అయితే చేస్తున్నానో, ఒక తల్లి ఎలా చేస్తుందో, నా దేవతకి, నా తల్లికి నేను చేస్తున్నాను అనే భావంతో చేస్తాడు. చక్కటి అలంకరణ, పిల్లల్ని ఎలా చేస్తాం అలా అలంకరణ చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అందరికీ చెప్పుకోవాలనుకుంటే మేము ఇంత వండామండి, ఇన్ని చేసామని చెప్తాం, కానీ నిజంగా పిల్లవాడికి పెట్టేటప్పుడు బయట ఎవరికని చెప్తారా? దిష్టి తగులుతుంది, దాచిపెట్టి పెడుతుంది.
అలాగే ఇష్టమైనది ఏమిటి, మా వాడైతే ఏం తింటాడు, వీడు ఇదైతే బాగా తింటున్నాడు, కొంచెం నెయ్యి వేస్తే బాగా తింటున్నాడు, లేకపోతే కొన్ని పలుకులు వేస్తే బాగా తింటున్నాడు అని ఎలా భావంతో పెడతామో భక్తుడు కూడా ఆ దైవానికి అదే భావంతో పెడుతూ ఉంటాడు. ఈ మూర్తికి ఏమంటే ఇష్టం, పాయసాన్నం అంటే ఇష్టమా, పులిహోర అంటే ఇష్టమా, ఆ భావంతో పెడుతూ ఉంటాడు. మురిసిపోతుంటాడు. అంటే ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఎలాగైతే అలంకరణ చేస్తూ మురిసిపోతుంటుందో, స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్క స్టేజ్ దాటుతున్నప్పుడు అద్భుతంగా వాడు చదివితే ఎలా మురిసిపోతూ ఉంటుందో, ఈ పిల్లవాడు పుట్టినప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదు. వీడు పెద్ద అయ్యాక నాకు ఇంత శాలరీ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, నేను అది పాకెట్ మనీగా వాడుకుంటాను, ఏ తల్లి అనుకోదు. ఎలా అయితే అనుకోకుండా పిల్లవాడిని పెంచుతుందో అదే సేమ్ కాన్సెప్ట్లో భక్తుడు అమ్మవారిని కావచ్చు, ఈశ్వరుని కావచ్చు, ఆ యొక్క విష్ణువుని కావచ్చు, ఆ రకంగా ఆరాధిస్తూ ఉంటాడు. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు, కేవలం ఆరాధించడమే. ఇంకా ఏమీ లేదు, నాకు ఇవేమీ తెలియదు, నేను ఏదో నా పనులు నేను చేసుకుంటుంటా, నా జాబ్ నేను చేసుకుంటా, నా పిల్లలకి ఏమున్నాయి అవి కామన్గా చేసుకుంటుంటా, కానీ ఇదే నాకు లోకంగా ఉంటాడు. ఎక్కడైనా ఒక చిన్న ఇది జరిగిందని తెలిసిన, ఒక మంచి జరిగిందని తెలిసిన భగవత్ సంబంధించిన విషయంలో ఒక చిన్న అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగిన వీడి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి నిజమైన భక్తుడికి. అలాంటి భక్తుడికి ఎవరైనా సరే వాడిని చనికితే భగవంతుడు అస్సలు ఊరుకోడు, నాశనం అయిపోవాల్సిందే వాడు. అలాంటి భక్తుడికి ఏదైనా జరిగితే కనుక అంత చూసి పెట్టుకుంటూ ఉంటాడు భగవంతుడు ఆ భక్తుడిని. మీరేం అడగక్కర్లే, అంత భక్తి మీరు కనుక భగవంతుడి మీద చూపించగలిగితే మీరు ఏమీ అడగక్కర్లే. మీరు అనుకోవచ్చు ఏమండి ఇలాంటి భక్తులు కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళు పేదరికంలో ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు. నేను నెక్స్ట్ అడగబోతున్న క్వశ్చన్ అదే గురుగారు. అంటే శాస్త్రులు అంటే గుళ్ళల్లో పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా నిత్యము, అంత దేవుణ్ణి ఆరాధిస్తారు, పొద్దున్న ఉదయాన్నే లేచి వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం దీపారాధన చేయటం నిత్యం చేస్తూ ఉంటారు. కానీ ఇంటికి వచ్చేసరికి కడు బీదరికం, తినడానికి తిండి ఉండదు, లేదంటే పిల్లలకి స్కూల్కి పంపించేంత స్తోమత ఉండదు. మరి అమ్మవారిని కానీ లేదంటే దేవుణ్ణి ఎవరినైనా సరే అంతగా ఆరాధన చేసినప్పుడు ఎందుకు ఇంత కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు? ఇంకో విషయం చెప్తాను నేనమ్మా, నిజంగా ఆ పురోహితుడు కనుక భక్తితో ఆరాధిస్తే నిజంగా కష్టం రాదు. నేను ఒక పని చేస్తున్నాను, ఆరాధించే వాళ్ళే 90% ఉన్నారు, 99% ఉన్నారు, 90 కాదు 99% వాళ్ళు నేనేదో ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను, సరే ఈ అలంకరణ దండేసేసేయాలి, ఇక్కడ చేయాలనుకునే వాళ్ళే 95%, 99% అనగా 95% ఉంటారు. మిగిలిన 5% పీపుల్ మాత్రమే నేను ఎంత అదృష్టం నాకు అనే భావంతో చేస్తారు. మిగతా 95% ఆఫ్ పీపుల్ ఇది మనమే పురోహితుడు దాకా ఎందుకు, మనమే ఇంట్లో ఎంత శ్రద్ధగా చేస్తున్నాం పూజ, హడావిడిగా టకటక వెళ్ళిపోదాం ఒక మొక్కుబడిగా, లేకపోతే భయంతో చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే అమ్మాయి వాళ్ళు పూజ చేసుకోకపోతే నాకు ఏదో అవుతుందేమో అభద్రతా భావంతో చేస్తున్నాం. ఏదైనా అవుతుంది, అమ్మ రోజు అష్టోత్తరం చదివేవాడిని వాళ్ళు చదవలేదు ఏమవుతుందో, రోజు దీపం పెట్టేవాడిని వాళ్ళు దీపం పెట్టలేదు ఏమవుతుందో, నువ్వు ఎందుకు భయపడతావు? పిల్లవాడికి ఈరోజు నువ్వు చేయలేదని భయపడతావా, లేకపోతే అయ్యో పెట్టలేదే అని చెప్పి బాధపడతావా? బాధపడతాం. అయ్యో ఇవాళ వాడు వెళ్ళిపోయాడు స్కూల్కి, టిఫిన్ క్యారేజ్ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయాడు, నేను లేటుగా లేచాను, అయ్యో వాడు ఏం తింటాడో 2 అరటిపళ్ళే పెట్టాను, ఆ పళ్ళు సరిపోతాయో మనం బాధపడతాం. అరే ఆగురావు 2 అరటిపళ్ళైనా పెడతా అని పెట్టేస్తాం, లేకపోతే 2 బ్రెడ్ ముక్కలు ఇస్తాను రా అంటాం. ఆ బ్రెడ్ ముక్కలు ఏం సరిపోతాయని మనం బాధపడతాం కానీ భయపడం. అదే బాధని భగవంతుడి మీద వ్యక్తపరచండి అంటా నేను. భయపడకండి. భయపడ్డం ఏంటి, అంత దరిద్రం ఏంటి అసలు నాకు అర్థం కాదు. భగవంతుడి గురించి భయపడ్డం ఏంటి అసలు, ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే నాకు. భయపడ్డం ఏంటి అసలు? పిల్లవాడి విషయంలో మీరు భయపడుతున్నారా, బాధపడుతున్నారా? బాధపడుతున్నాం. ఇక్కడ బాధపడాలి. అయ్యో నేను చేయలేకపోయానే, ఇవాళ నాకు ఏదో కొంత బాస్ పొద్దున్నే 5 గంటలకు వచ్చేయమన్నాడు, నాకు టైం సరిపోలేదు, స్వామివారికి ఏదో జస్ట్ దీపం పెట్టి వచ్చేసాను, రోజు అష్టోత్తరం చదవలేకపోయాను, అయ్యో ఇవాళ ప్రసాదం పెట్టలేకపోయాను, ఏదో బెల్లముక్క పెట్టేసి వచ్చేసాను, రోజు చక్కగా నా చేతులతో నివేదన చేస్తాను, ఇవాళ చేయలేకపోయాను, అయ్యో అని పిల్లవాడి క్యారేజీ కట్టలేకపోతే ఎంత తల్లి బాధపడుతుందో అలా బాధపడగలగాలంట. భయపడితే ఎక్కడ అనుగ్రహించడమ్మా? అందరూ చేసేది భయపడ్డం, అప్పుడు అనుగ్రహించడం. భయపడితే అనుగ్రహించేది ఏంటి? సాధారణ వాడుక భాషలో అంటారు కదా గురువు గారు, మనిషికి భయపడకపోయినా దేవుడికి మాత్రం భయపడాలి అని. భయపడాలంటే దేవుడిని చూసి భయపడాలని కాదు, అన్నిట్లో దైవ స్వరూపం ఉంది కాబట్టి నువ్వు అధర్మం చేయకుండా ఉండడానికి భయపడాలి, దేవుణ్ణి చూసి భయపడమని కాదు. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని, ధర్మానికి అధ్యక్షురాలు ఆవిడే, ధనానికి అధ్యక్షురాలు ఆవిడే. మరి అలాంటి ధర్మానికి అధ్యక్షురాలు ఆవిడ అయినప్పుడు నువ్వు ధర్మంగా ఉండాలా వద్దా? ఉండాలి.
అధర్మానికి అధ్యక్షురాలు అనలేదు, ధర్మానికి అధ్యక్షురాలు అన్నారు. అంటే నువ్వు ధర్మాన్ని పట్టుకో, ధర్మమే దేవుడు. ధర్మం అంటే ఏమిటి అంటే నువ్వు చేయాల్సింది పర్ఫెక్ట్గా చేస్తే దట్ ఈస్ ధర్మ. దానికి నువ్వు భయపడే, దేవుడికి కాదు భయపడాల్సింది. దేవుడు అనేటువంటి శక్తి ఏదైతే ఉందో, అమ్మవారి శక్తి రూపం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. భక్తి యోగము నాకైతే నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, భగవంతుడి కంటే భక్తులను చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. అసలు అబ్బా నిజం నిజం ఏం భక్తి, ఏం అదృష్టవంతుడు రా వీడు అనుకుంటాను, నిజంగా అనుకుంటా. అబ్బా అబ్బా ఏం అదృష్టవంతుడు, ఎంత భక్తి అనుకుంటా. సీరియస్గా నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి భక్తిని. భక్తుడిని భక్తి ఆ మనిషి కలగడం అంటే ఎంత యోగం చేసుకుంటే ఇంత భక్తుడు అయ్యాడా అని ఆలోచిస్తుంటా ఆ వ్యక్తి గురించి నేను. అబ్బా అసలు కాళిదాసు ఎంత యోగం చేసుకున్నాడు, కాళికా అమ్మవారు ప్రసన్నమైంది. నాకు ఒక్కొక్కసారి అయితే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి భక్తుల్ని చూసినప్పుడు. ఒక్కొక్కసారి తిరుపతి లైన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు గోవిందా 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 అని, అబ్బాయి ఒక చిన్న పిల్ల వాళ్ళకున్న దాంట్లో ఏదో పూజ చేసుకుంటుంది. ఏం భక్తి అంటే ఏమిటంటే, మీరు తల్లి బిడ్డ కాన్సెప్ట్లో బిడ్డకి ఎలా చేస్తామో, తల్లి ఎలా అయితే బిడ్డకి చేస్తుందో సేమ్ అదే కాన్సెప్ట్లో మీరు భగవంతుడికి చేస్తే దట్ ఈజ్ భక్తి. ఇంకొకటి లేదు, ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పలేము. ఎందుకంటే తల్లి ప్రేమకు మించింది ఇంకొకటి లేదు. ఎక్కడో ఒక 100 కోట్ల మందిలో ఒకరికి పడదు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. తల్లి కూతుళ్ళు కూడా పడని కేసెస్ నేను చూసా. దాని మాతృశాపము లేదా తండ్రి కొడుకులకు కూడా పడదు, పితృశాపం అంటారు. అది వేరే శాపం, పూర్వజన్మల వల్ల వస్తాయి అవి. బట్ ఇలా మీరు కనుక చేయగలిగితే భగవంతుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. మనం అనుకుంటున్నాం ఏమండి మరి డబ్బులు లేవు కదండి. డబ్బులు కాదమ్మా, మీకు అసలు ఈ డబ్బుల గురించి ఆరాటపడే కొన్ని వేల జన్మలు ఎత్తాల్సిందే ఆగిపోద్ది అక్కడ. మీకు మీరు అనుకుంటున్నారు ఈ జన్మలో ఇప్పుడు నాకు డబ్బులు లేవు అని, కానీ మీరు కొన్ని వందల వేల జన్మలు ఎత్తి డబ్బుల కోసం వాటి కోసం వీటి కోసం ఆరాటపడేది మొత్తం ఈ జన్మతో క్లియర్ అయిపోతుంది. ఒక్కసారి భక్తి యోగం కలిగితే అది చాలా ప్యూరిటీ భక్తి అనేది. అంతే గురుగారు, నిజంగా అంటే భక్తి అంటే ఏదో నా అంతరికి అంటే నాకున్నంతలో నేను చేసుకుంటున్నాను కదా. మీరు అన్నట్టుగా ప్రజెంట్ మూమెంట్లో చాలా హడావిడి ఎక్కువైపోయింది. ఏదో పెట్టేసామా, మొక్కేసామా, వెళ్ళిపోయామా, అంతగా హడావిడిగా నడుస్తుంది. అక్కడ పెట్టేటప్పుడు పంచోపచార పూజ చేస్తాం కదా, గంధం సమర్పయామి అన్నప్పుడు గంధంతో పుష్పంతో దేంతో గంధం తీసుకునేటప్పుడు అబ్బా ప్యూర్ గంధం పెడుతున్నాను లేదు. ఇప్పుడు మీ పిల్లవాడికి పెడతాం ఫుడ్, ఇది నాసిరకం అంటే పెడతామా, చిటి వద్దు హెల్త్ పాడవద్దు అంటాం. ప్యూర్ గంధం పెడుతున్నాం. స్వామి వారికి గంధం వాసన వస్తుంది కదా, పుష్పం పెడుతున్నాం. మంచి పుష్పం ఉందా, లోపల ఏదైనా పాడైపోయిందా, మంచి పుష్పం పెట్టండి. మంచి ధూపం, మంచి దీపం వేయండి. నైవేద్యం చక్కగా పెట్టి స్వామివారు స్వీకరిస్తున్నాడు. అక్కడ వస్తాడమ్మా పూజ చేసేటప్పుడు భగవంతుడు అక్కడ వచ్చి తీరుతాడు. ఖచ్చితంగా మన పూజని చూసి వెళ్తారంటారా? అయ్యో చిన్న పిల్లవాడు ఒక చిన్న గణపతిని పెట్టుకొని, గణపతి నేను నీకు పూజ చేస్తున్నాను అనుకున్నా వస్తాడు అక్కడికి వచ్చి ఆ చిన్నపిల్లవాడు ఇచ్చేసే పూజని నవ్వుకొని చూసుకుని వెళ్ళిపోతాడు భగవంతుడు అక్కడ. ఎందుకంటే నామస్మరణ ఓం గం గణాధిపతి నమః అనగానే ఇక్కడ గణపతి వస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు, 1% కూడా సందేహం లేదు. 100/100% మీరు పూజ చేసినప్పుడు భగవంతుడు అక్కడికి వస్తాడు. అది మీరు అర్థం చేసుకొని పూజ చేయండి అంటారు. లేరు అని కాదు, నిష్ఠగా ఉన్నారనుకుని చెయ్యాలి. ఓకే గురుగారు, భక్తి గురించి ఇంత పెద్ద సబ్జెక్ట్, ఇంత విశ్లేషణ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఏదో మనలో మనం అనుకునేదే, మనకు తెలిసిందే కరెక్ట్ అనుకునే పంథాలోనే ఉన్నారు ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళు ఎవరైనా సరే. కానీ భక్తి అంటే ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలా చక్కటి విశ్లేషణను అందించారు ప్రేక్షకుల కోసం. ధన్యవాదాలు గురువుగారు.